పాలు కల్తీ, నీళ్లు కల్తీ, తినే ఆహారం కల్తీ. ఆఖరికి ఈ వెధవలు చూడండి కూల్ డ్రింక్‌లు గూడా కల్తీ చేసేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు వెధవలని ఉరితీసినా పాపం లేదు. వీళ్ళు బ్రతుకు కోసం ఎదుటోళ్ళ బ్రతుకులు నాశనం చేసే ఇటువంటి వెధవలు ఏం చేయాలో మీరే చెప్పండి? సిగ్గు, లజ్జ లేకుండా కేవలం ధన సంపాదనే ధ్యేయంగా ఇటువంటి వ్యవస్థలు నడిపిస్తున్న వ్యక్తులని ఏమనాలో అర్థం కావట్లేదు. కేవలం ప్రజల ఆరోగ్యం మీద ఆడుకుంటున్నామనే ధ్యాస కూడా లేకుండా ఇటువంటి ముష్కరులు చేస్తున్న ప్రయత్నం ఆఖరికి దోపుడు దొంగలు ఇల్లు కన్నా నయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి మనల్ని దోచుకుంటారు. కానీ వీళ్ళు మన ఆరోగ్యాన్ని, మన వ్యవస్థను కూడా నాశనం చేసే ప్రయత్నం మాత్రం చాలా బాధాకరం. చిన్నపిల్లలు లేదంటే ముసలోళ్ళు ఎవరైనా తినే ఆహారం లేదంటే తాగే కూల్ డ్రింకులు కూడా ఎంత నీచంగా కల్తీ చేస్తున్నారంటే వీళ్ళు ఏమనాలి? పెద్ద పెద్ద హోటళ్ళు కూడా ఆఖరికి మొన్న ఈ మధ్య చూసాం గుంటూరులో హోటల్లో ప్రతి ఫుడ్డు కల్తీ అని. ఈ కల్తీ చేయడానికి కొన్ని వ్యక్తులు, కొన్ని శక్తులు వెనుకుంటే నడిపిస్తున్నాయి. దీనికి మతం రంగు పులిమే ఉద్దేశం లేదు కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని మన దేశ శత్రుమూకలు కూడా ఏడయ్యావేమో. వీళ్ళందరూ కలిపి మన ఆహారాన్ని కల్తీ చేసి మన ఆరోగ్యాలు పాడు చేసి మన దేశ వ్యవస్థని లేదంటే ఆర్థిక వ్యవస్థను నాశనం చేయ ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది. అదేవిధంగా ఇటువంటి శక్తులకి ఇక్కడ ఉన్న కొందరు ముష్కర్లు సాయపడుతున్నారేమో అనిపిస్తుంది. కేవలం డబ్బు కోసం చేసిన పనిలాగా ఇది అనిపించడం లేదు. దీనిలో కుట్రకోణం కూడా దాగుంది. అదేవిధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అని అనిపిస్తుంది. చూడండి, ఆ మధ్యలో మనం చూసాం యాపిల్ పళ్ళకి ఇంజక్షన్లతోటి కొన్ని డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసి అమ్మడం, అది కూడా చీప్ రేట్లకి అమ్మేసేయడం. ఇవన్నీ మనం చూస్తే ఏమనిపిస్తుందంటే దీనిలో కుట్రకోణం ఉందేమో అనిపిస్తుంది. ఇటువంటి విధవల్ని పట్టుకున్న వెంటనే పనిష్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించిన నాడే ఇటువంటి దుర్మార్గ పనులు చేసేందుకు ఎవరైనా ఆలోచిస్తారు. ఇది ఎంత అన్యాయం చూడండి. ఆడు కేవలం లాభాపేక్ష లేదంటే కల్తీ చేస్తున్నానని అనుకోవట్లేదు. దీని ద్వారా ఎవరి ఆరోగ్యం ఎలా పాడైపోద్దో అన్న విషయం కూడా వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకునే మన ఆరోగ్యాలు పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక దయచేసి ఇళ్లల్లో వండుకొనో లేదంటే ఇళ్లల్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. 10 రోజుల క్రితం లేతే వారం రోజుల క్రితం వచ్చిన ఈ చికెన్ అంతా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఇలాగా ఫ్రిడ్జ్‌ల్లోనే ఆటిల్లో పెట్టి మురగబెట్టి దాన్ని తీసుకొచ్చి మనం ఎదురుగా వేడి వేడిగా ఏసేసి ఇచ్చేస్తుంటారు. కనుక ఒక సంస్థని విమర్శించడం కాదు, బయట తినే వాళ్ళ మాక్సిమం విమర్శించే చెప్తున్నాను. కనుక ఆ మధ్య చూసాం కొన్ని క్లౌడ్ కిచెన్స్ అనే పేరు మీద కొందరు ముష్కరులందరూ కూడా కల్తీ ఆహారాన్ని అందరికీ సప్లై చేస్తున్నారని. మనం ఏమనుకుంటాం? ఏదో తక్కువకొస్తుంది, ఆఫర్ పెట్టాడు, తినేస్తే బావుంటుంది, అబ్బా! కలర్ బాగుంది. మరికొందరైతే లొట్టలేసుకొని టేస్ట్ బాగుందని తినేస్తుంటారు. అవన్నీ మీ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి జరిగే ప్రయత్నాలుగా గుర్తించండి. ప్రతి దానిలో కూడా ఒక కుట్ర కోణం, ఆర్థిక కోణమే కాకుండా కుట్ర కోణాలు కూడా దాగున్నాయేమో ఆలోచించండి. నిజంగా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో పాటు కుట్ర కోణం ఉంది. ఈ బిర్యానీల్లో కూడా ఏయేవో ఎసెన్స్ కలిపేస్తారు. కొందరు బిర్యానీ చాలా టేస్ట్‌గా ఉందనుకుంటున్నారు. దానిలో ఆవు కొవ్వు కలుపుతున్నారని చాలా న్యూస్‌ల్లో మనం చూసాం. ఇవన్నీ తలంచుకుంటే భయంగా, బాధగా ఉంది. ఒళ్ళు జలదరిస్తుంది. మరి తినేవాళ్ళకి ఎలాగుంటుందో తెలియట్లేదు గానీ, కనుక ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు మనం కుటుంబ వ్యవస్థ, భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది. కుటుంబంలోనే అందరూ వండుకొని తింటే మంచిది. ఆ విధంగా మనం చేయాలి తప్ప మనకు టైం లేదని, లేదంటే కొంత పాటు వండుకొని, కొంత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినండి పర్వాలేదు. ఒక పూటమో, 2 పూటలు కలిపి ఒకేసారి వండుకోండి. అంతేగాని బయట నుంచి తెచ్చుకొని తినే ఆలోచన మానుకోండి. ఎంతో దుర్మార్గం. ఏదో సెలెక్టెడ్ రెస్టారెంట్లు కొన్నిట్లో తప్ప చాలా వాటిలో కల్తీ జరుగుతుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాల్లో మీ ముందుంచడానికి నేను చాలా బాధపడుతూనే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎవరినో విమర్శించాలని, ఎవరి బిజినెస్ మనం పాడు చేయాలని కాదు. కానీ నా తోటి ఇండియన్స్, నా తోటి ఆంధ్రులు, నా తోటి మనుషులు మీ ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది.
కనుక మీరు ఆలోచించండి. ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించండి. మీ ఆరోగ్యం పాడవుతుంది. కానీ మీ దాంతో పాటు మీ పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుందన్న విషయం గుర్తించండి. ఎందుకంటే మీ పిల్లలే, మన పిల్లలే రేపు మన దేశ భవిష్యత్తు. వాళ్ళకి జంక్ ఫుడ్సు లేదంటే కల్తీ ఆహారాలు, అప్పటికప్పుడు వేడి వేడిగా దొరికే రోడ్డు మీదున్న ఆ చిరుతిళ్ళు పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేయకండి. ఈ రోజుల్లో పిల్లల పరిస్థితి చూస్తున్నాం. 30 సంవత్సరాల నుంచే గుండెపోటు జబ్బులు స్టార్ట్ అవుతుంది. 30 సంవత్సరాల నుంచే షుగరు, బీపీలు వచ్చేస్తున్నాయి. అంటే కారణం ఏంటి? ఆరోగ్యం విషయంలో మనం పర్ఫెక్ట్‌గా లేదు. అది మీకే కాదు నాకు వర్తిస్తది. నేనేం దానికి అతీతుడినేం కాదు. కనుక నేను మారడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా మారటానికి ప్రయత్నించండి. కనుక ఆరోగ్యంకి ఆహారం ముఖ్యం. ఆ ఆహారం విషయంలో మనం నెగ్లెక్ట్ చేసినా, లేదంటే కల్తీ ఆహారం తిన్నా మన ఆరోగ్యం ఖచ్చితంగా పాడవుతది. అదేవిధంగా మన కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. యాక్సిడెంట్‌ల ద్వారా ఎక్కువ మంది చనిపోవట్లేదు. ఈ కల్తీ ఆహారాలు తినడం వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఎక్కువ మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ విషయం మీరందరూ గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది వాస్తవాలు. వెలుగులోకి రాని వాస్తవాలు. కనుక మీరు ఖచ్చితంగా కల్తీ ఆహారం విషయంలో గానీ, రోడ్డు మీద దొరికే తిండి విషయంలో గానీ జాగ్రత్తలు పాటించినట్టయితే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ ఆర్థిక స్థితి గూడా బావుంటుందని మీకు తెలియజేస్తూ, మా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా మీ జనార్దన్.